నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం. ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం హామీలు ఇస్తుంటారు. హామీలు ఇవ్వడం, అమలు చేయడం తప్ప 100% కరెక్ట్. కాకపోతే హామీలు అమలు చేసే ముందు ఈ పథకం వల్ల వేరే వర్గాలకు ఏమైనా నష్టం ఉంటుందా అని ఆలోచించకపోవడం మాత్రం తప్పే. ఇందుకు కరెక్ట్ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం ఒకటి. అంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. మొత్తానికి ప్రజలు 6 గ్యారెంటీలు నమ్మిందా, కాంగ్రెస్ విశ్వసించారా తెలియదు. కానీ కాంగ్రెస్ను అధికారం కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 6 గ్యారెంటీల్లో విడతల వారీగా అమలు చేస్తామని చెప్పటం. మొదటి విడతగా ఆరోగ్యశ్రీ 5 లక్షలని 10 లక్షల ఆరోగ్యశ్రీ యొక్క పరిధిని పెంచడం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ అంటే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అయితే ఉచిత ప్రయాణం కల్పించడంలో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లు నలిగిపోతున్నారు. వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వివిధ జిల్లాల్లో ఆటో డ్రైవర్లు ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. ఇది మన సిద్దిపేట, మెదక్, జగిత్యాల ఈ జిల్లాలో ఎక్కువ ఆటోలు ఉంటాయి, పల్లెల కంటే పట్టణాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఈ ఆందోళన దిగిరు. సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సొసైటీ అధ్యక్షుడు సాయిరాం మాట్లాడుతూ, తాను బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని మరి ఆటోలు కొనుక్కున్నాం. ఈ ఉచిత మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వల్ల ఇటు ఈఎంఐలు కట్టలేక ఆటోలకు బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నారు కాబట్టి కుటుంబాన్ని పోషించలేక సతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 3 రంగుల జెండా 3 చక్రాల ఆటో కార్మికుల్ని ఈ జీవితంలో చీకటి నింపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏంటంటే మన దగ్గర గవర్నమెంట్ ఉద్యోగాల కంటే స్వయం ఉపాధి పొందే వాళ్ళే ఎక్కువ. ఇందులో ఆటో డ్రైవర్లు కూడా ఒకటి. ఎందుకంటే వాళ్ళు తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం ఆటోలని బ్యాంకుల్లో లోన్ తీసుకుని మరి కొనుక్కొని ఆటోలు నడిపి తద్వారా వచ్చిన ఆదాయం చేత కుటుంబాన్ని పోషించుకుంటారు. బ్యాంకులోకి ఈఎంఐలు కడతారు. ఎప్పుడైతే బస్సు సౌకర్యం ఫ్రీగా ఉందో మహిళలకు, ఈ ఆటోలు ఎక్కడ వాస్తవానికి ఆటోలు ఎక్కువైతే మహిళలే. వాళ్ళే బస్సులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటో ఎక్కేది ఎవరు అంటే ఆటోలకు ఆదాయం తగ్గింది. కుటుంబాలు ఉపాధి పస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇది మరి ఉచిత దర్శనం మన ప్రయాణాన్ని మహిళలకు ఇవ్వటం తప్ప అంటే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఇస్తున్నారు. కానీ అలా ఇవ్వటం వల్ల దాని ప్రభావం ఏ రంగాల మీద పడుతుందని ఆలోచించకుండా గుడ్డిగా అమలు చేస్తుంది కదా ప్రభుత్వం. అది మాత్రం తప్పే. సో ఏంటంటే ఈ 3 చక్రాల కార్మికుల జీవితాలు చీకట్లోకి కూరుకుపోతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్న మహిళలకు ఓకే, మన మహిళలు ప్రయాణించి ఇంతకుముందు ఆటోలు వాళ్ళ ఆదాయం పరిస్థితి ఏంటని ఆలోచించాలి. వాళ్ళకు స్వయం ఉపాధి దెబ్బతిన్నదన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచించి ఈ ఆటో డ్రైవర్లను ఏదో ఒక రూపంలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఉచిత బస్సు మన సౌకర్యం మెట్రో మీద కూడా పడింది అని వార్తలు వస్తున్నాయి. సో ఒక్క పథకం ప్రవేశపెట్టడానికి మెట్రో ప్లస్ ఆటో డ్రైవర్లు నలిగిపోతుండ్రు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు నలిగిపోకుండా వాళ్ళకు కూడా ఉపాధి మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మీద ఉంది.